హలో గాయ్స్, ఐమ్ డానియల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గేమ్లో చూసుకున్నట్టయితే కొన్ని చేంజెస్ అయితే వచ్చినాయి కదా. సో మనకి ఈ గేమ్లో చేంజెస్ని బట్టి మనకి ఎఫ్ఎఫ్సిఎస్ అనే ఒక ఈవెంట్ అయితే స్టార్ట్ అనేది అర్థమవుతుంది. సో ఆ ఈవెంట్ గురించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో అప్డేట్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనకి టుడే మార్నింగ్ చూసుకున్నట్టయితే లెవెల్ అప్ షాప్ అనే ఒక ఈవెంట్ అయితే వచ్చింది కదా. సో మనకి ఈ మంత్ ఇంకో ఈవెంట్ వస్తుందా రాదా, లేదంటే మనకి ఎలర్ట్ పాస్ డిస్కౌంట్ వస్తుందా రాదా, ఆ ఈవెంట్లో కూడా ఈ వీడియో మాట్లాడుకుందాం. మనకు వచ్చేసరికి డ్రాగన్కి అండ్ అలాగే M60కి అయితే కొత్త గన్ స్కిన్స్ రాబోతున్నాయి. సో ఇవి ఎప్పటివరకు వస్తాయో, అసలు ఆ స్కిన్స్ ఎలా ఉంటాయో కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అలాగే మనకి ఇప్పటివరకు వచ్చిన రెండు M188 గన్ స్కిన్స్ అయితే మనకి స్టోర్లో రేర్ బండిల్స్గా యాడ్ అవ్వబోతున్నాయి. ఐ మీన్ లెజెండరీ గన్ స్కిన్స్గా అయితే యాడ్ అవ్వబోతున్నాయి. సో ఎప్పటి వరకు యాడ్ అవుతాయి చెప్తాను. వేరే సర్వర్స్లో కూడా కొన్ని సర్వర్స్లో యాడ్ అవుతున్నాయి. అవి ఏ సర్వర్లో యాడ్ అయినాయి కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను గైస్. ఇంకా వీడియోలో అయితే చాలా అంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి కదా. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చాడు. ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఒక హెడ్ షాట్ ఇచ్చండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీ ఫోన్కి అయితే ఫాస్ట్గా నోటిఫికేషన్ రావాలి కదా. సో నోటిఫికేషన్ రావాలంటే మీరైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే హెడ్ షాట్ ఇచ్చేయాలి. ఇప్పుడు ఒకసారి మీరు కనుక స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే మనకైతే ఫస్ట్ ఎయిర్ బెలూన్ చూద్దాం. సో ఈ ఎయిర్ బెలూన్ వచ్చేసరికి మనకి ఎఫ్ఎఫ్సిఎస్లో అయితే బేస్ అయింది. అంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ గేమ్లో కూడా ఇదే ఎయిర్ బెలూన్ నడుస్తుంది గైస్. ఇంకా మనకి ఎయిర్ డ్రాప్ చూసుకున్నట్టయితే ఎయిర్ డ్రాప్ అయితే సేమ్ ఇదే విధంగా పడుతుంది. ఇంకా ఫ్లైట్ చూసుకున్నట్టయితే మనకి ఫ్లైట్ కూడా సేమ్ ఇదే థీమ్ అయితే బేస్ అయి ఉంది. అండ్ ఇంకా 2 ఐటమ్స్ ఉన్నాయి, అవి చూసారా. అవి వచ్చేసరికి మనకి గేమ్కి వెళ్ళే ముందు లూబీలో అయితే కనిపిస్తాయి. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రతి ఒక్క ఐటమ్ అయితే నిన్నటి నుంచి మనకి గేమ్లో కనిపిస్తుంది. దీని ప్రకారం చూసుకున్నది మనకి ఫ్రీ ఫైర్ కాంటినెంటల్ సిరీస్ అనే ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది, కానీ ఇంకా కంప్లీట్గా స్టార్ట్ అవ్వలేదు. మనకి ఎఫ్ఎఫ్సిఎస్ అయితే కంప్లీట్గా స్టార్ట్ అవ్వాలంటే దివాళీ ఈవెంట్ ఎండ్ అవ్వాలి కదా. సో దివాళీ ఈవెంట్ ఎండ్ అవ్వగానే మనకి కంప్లీట్గా ఫ్రీ ఫైర్ కాంటినెంటల్ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంకోసారి స్క్రీన్ పైన చూసుకుంటే మనకి మేల్ అండ్ ఫీమేల్ బండిల్స్ ఉన్నాయి కదా. ఇవి వచ్చేసరికి మనకి కంప్లీట్గా ఫ్రీగా అయితే వస్తాయి అంటున్నారు. సో వస్తాయో రాదో మనకి 14 తర్వాత అయితే చూద్దాం. మనకు వచ్చేసరికి November 28 అమెరికన్ సిరీస్ అని ఉంది కదా. అమెరికన్ సిరీస్ వచ్చేసరికి ఈ మంత్ 28 అంటే స్టార్ట్ అవుతుందంట. సో మన సర్వర్కి వచ్చేసరికి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా చూద్దాం గైస్. కానీ మనకి ఇప్పటివరకు జరిగిన ప్రతి ఒక్క ఈవెంట్ కన్నా ఫ్రీ ఫైర్ కాంటినెంటల్ సిరీస్ ఈవెంట్ అయితే చాలా అంటే చాలా పెద్దది గైస్. మనకి చాలా రివార్డ్స్ అయితే ఫ్రీగా రాబోతున్నాయి అండ్ అలాగే తక్కువ డైమండ్స్కి వస్తాయి. అలాగే మనం నెక్స్ట్ ఇంక్యూబేటర్ బండ్లీ గురించి అయితే మాట్లాడుకుందాం. నిన్నైతే నేను పాకర్ MP40 స్కిన్స్ గురించి చెప్పాను, కానీ ఈరోజు పాకర్ MP40 స్కిన్స్ చెప్పట్లేదు. సో ఇప్పుడు మనకి స్క్రీన్ పైన ఒక 5 బండిల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఆ 5 బండిల్స్తో పాటు ఇక్కడ చివరిలో బ్లాక్ కలర్ మేల్ బండి ఉంది చూసారా, దాని ఆపోనెంట్ ఫీమేల్ బండి అండ్ మనకి బ్లూ ప్రింట్ అయితే వస్తుంది. ఈ 7 వచ్చేసరికి మనకి ఇంక్యూబేటర్ బండిల్స్ గైస్. ఈ ఇంక్యూబేటర్ బండిల్స్ వచ్చేసరికి ఆల్రెడీ వేరే సర్వర్స్కి అయితే కొన్నిటి కన్ఫర్మ్ అయిపోయింది, కానీ ఇంకా మన సర్వర్కి అయితే కన్ఫర్మ్ కాలేదు. సో వచ్చిందంటున్నారు, కానీ ఎప్పటివరకు ఇది మన సర్వర్కి వస్తుందని వెయిట్ చేద్దాం. కాకపోతే మనకి ఫాస్ట్గా పాకర్ MP40 స్కిన్స్ ఇస్తే బాగుంటుంది. లీక్స్ అయితే చూపిస్తాడు, కానీ మనకి ఇంకా టైటానియం స్కారే రాలేదు. ఇంకా పాకర్ MP40 స్కిన్ ఎప్పటికి రావాలి గైస్. నాకు తెలిసి పాకర్ MP40 స్కిన్స్ వచ్చే ముందు టైటానియం స్కార్ ఖచ్చితంగా వస్తుంది. టైటానియం స్కార్ వస్తేనే పాకర్ MP40 వస్తుంది గైస్. సో ఫ్రీ ఫైర్ వాడి షెడ్యూల్ చూసుకుంటే మనకి ముందు టైటానియం స్కార్ తర్వాతే మనకి పాకర్ MP40 స్కిన్స్ వస్తాయంట. అంటే పాకర్ MP40 స్కిన్స్ రావాలంటే ముందు టైటానియం స్కార్ రావాలి కదా. సో టైటానియం స్కార్ నెక్స్ట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మనకి ఇప్పటి వరకు డబుల్ బ్యారల్ స్కిన్స్ అయితే 2 ఇచ్చాడు కదా. సో 2 డబుల్ బ్యారల్ స్కిన్స్ వచ్చేసరికి టైవాన్ సర్వర్లో లెజెండరీ గన్ స్కిన్స్కి అయితే యాడ్ చేశాడు. అంటే డైరెక్ట్గా స్టోర్లో యాడ్ చేసేసాడు. సో ఈవెంట్స్ ఏం పెట్టలేదు, డైరెక్ట్గా స్టోర్లో యాడ్ చేసేది. సో ఎప్పటివరకు మన సర్వర్ కూడా స్టోర్లో యాడ్ చేస్తాడా అని చూద్దాం గైస్. సో ఇప్పుడు మనకి స్క్రీన్ పైన అయితే టైగర్ బండ్లు కనిపిస్తుంది కదా. సో ఈ టైగర్ బండ్ వచ్చేసరికి ఆల్రెడీ వేరే సర్వర్ వాళ్ళకి ఇచ్చేసాడు. అది ఈ మంత్ స్టార్టింగ్లోనే వచ్చేసింది, కానీ అది ఏ ఈవెంట్లో వచ్చిందో తెలిస్తే కొంచెం దడుచుకుంటారు అనుకుంటా. ఆ ఈవెంట్ పేరు వచ్చేసరికి సూపర్ మార్కెట్ గైస్. సో ఆ సూపర్ మార్కెట్ వచ్చేసరికి మనకి చాలాసార్లు చెప్పాను, కానీ మన సర్వర్కి వచ్చింది కాబట్టి అందరికీ తెలిసే ఉన్నది. సో దానికోసం అయితే ఆ ఈవెంట్ చూపించట్లేదు. అండ్ మనకి టుడే మార్నింగ్ అయితే లెవెల్ అప్ షాప్ అని ఒక ఈవెంట్ ఇచ్చాడు. సో ఆ ఈవెంట్ గురించి నేను ఇంతవరకు చూడలేదు, తెలుసుకోలేదు. సో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి గైస్. ఎవరన్నా తెలుసుకున్నట్లయితే, అదే ఐ మీన్ ఓపెన్ చేసి ఏమన్నా బై చేసినట్టయితే ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉందా అని ఈవెంట్. సో మనకి మ్యాచ్ అండ్ విన్ అనే ఒక ఈవెంట్ అయితే వస్తుందని చెప్పాను కదా. సో స్టార్టింగ్ ఓపెన్ చేయకముందు ఆ ఈవెంట్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి ఫ్లిప్ 2 మ్యాచెస్ కార్డ్స్ టు విన్ రివార్డ్స్ అని ఉంది. సో ఈవెంట్ యొక్క ఇంటర్ఫేస్ ఓపెన్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది. సో చూసుకోవచ్చు. మేబీ మనకున్న లీక్స్ ప్రకారం అయితే ఫ్రీ ఫైర్ కాంటినెంటల్ సిరీస్లో ఈవెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈవెంట్ వస్తుందో రాదో చూద్దాం. కానీ ఈవెంట్ అయితే ఫ్రీగానే వస్తుంది. ఈవెంట్ యొక్క రివార్డ్స్ అయితే ఇవే గైస్, ఇంతకు మించి ఎక్కువ రివార్డ్స్ అయితే లేవు. అండ్ ఇది పిక్ చేస్తాడంట. సో పిక్ చేస్తే ఇలా ఉంటుంది. ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవాలి, 2 కార్డ్స్ సెలెక్ట్ చేసుకుంటే అట్లా వచ్చే రివార్డ్స్ మన సొంతం గైస్.
అలా మనకి గన్ క్రేట్స్ ఉన్నాయి అండ్ అలాగే మనకి డైమండ్ రాయల్ టికెట్ వెపన్ రాయల్ టికెట్స్ కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్క కార్డ్ అయితే ఓపెన్ అయిపోతుంది, ఎందుకంటే ఈవెంట్ అయితే ఫ్రీయే కదా. మన సర్వర్కి వచ్చేసరికి ఈవెంట్ పరంగా అయితే ఎటువంటి లీక్స్ లేవు గైస్. సో చెప్పలేము కన్ఫామ్గా ఎప్పటివరకు వస్తుందా అని. అండ్ ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్ నుంచి ఎదురు చూస్తున్న అసలు అలర్ట్ పాస్ డిస్కౌంట్ వస్తుందా రాదా కూడా చెప్పేస్తున్నాను చూడండి. మనకి ఎప్పుడైనా చూసుకోండి, అలర్ట్ పాస్ కార్డ్ కనుక బ్లూ కలర్లో ఉంటే డిస్కౌంట్ వస్తుందని అర్థం. సో ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే ఒక పిక్ అయితే కనిపిస్తుంది కదా. ఈ పిక్లో ఉన్న ప్రతి ఒక్క బండిల్ కానీ ఐటెం అయితే మనకి కన్ఫామ్గా ఈ మంత్ వస్తుంది. మనకి ఈ మంత్ అలర్ట్ పాస్ డిస్కౌంట్ అయితే కన్ఫామ్గా వస్తుంది. అది ఏ ఈవెంట్లో వస్తుందో కూడా చెప్పేస్తుంది చూడండి. ఇక్కడ క్లారిటీగా రాసి పెట్టాడు మిస్టరీ షాప్ 11.0 అని. మనకి మిస్టరీ షాప్లో ఈ మంత్ అలర్ట్ పాస్తో పాటు మేల్ అండ్ ఫీమేల్ బండిల్స్ అయితే రాబోతున్నాయి. సో ఎన్ని డైమండ్స్కి వస్తాయో చూద్దాం, ఎంత ఆఫర్కి వస్తుందో చూద్దాం. సో ఈ బండిల్స్ అయితే మంచి డిస్కౌంట్కి వస్తాయి అనుకుంటున్నాను. ఎన్ని డైమండ్స్కి వస్తాయో ఈ మంత్ 24 వరకు అయితే వెయిట్ చేద్దాం. అలాగే మనం రైట్ సైడ్లో పైన చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ప్రజెంట్ లెవెలప్ షాప్ ఉంది కదా. సో ఆ లెవెలప్ షాప్లో అయితే ఆ మేల్ అండ్ ఫీమేల్ బండిల్స్ అయితే ఇచ్చేశాడు. సో ఆ మేల్ అండ్ ఫీమేల్ బండిల్స్ అయితే ఇచ్చాడో ఇవ్వలేదో కూడా ఒకసారి కామెంట్ చేయండి, నాకు తెలిసి ఖచ్చితంగా ఇచ్చాడు. అండ్ రైట్ సైడ్లో కింద మేల్ అండ్ ఫీమేల్ బండ్లు అయితే కనిపిస్తుంది కదా. సో ఆ బండ్లు అయితే ఇంకా మనకి రాలేదు. సో ఈ మంత్ అయితే కన్ఫామ్గా వస్తుంది అంటున్నారు. సో వస్తుందో రాదో కూడా వెయిట్ చేద్దాం కదా ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే. అలాగే ఒకసారి కనుక స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే మనకి గ్లోవల్స్ అన్నీ ఉన్నాయి కదా. సో ఈ గ్లోవల్స్ అన్నీ అయితే వేరే సర్వర్ వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాడు. కానీ ప్రతి ఒక్క గ్లోవల్ కాదు గైస్, ఏదైనా ఒక్క గ్లోవల్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మన సర్వర్ కూడా ఈవెంట్ అయితే వస్తుంది అంటున్నారు. ఎందుకంటే మనకి ఎప్పుడో స్టార్టింగ్లో బ్లాక్ గ్లోవల్ అయితే ఫ్రీగా ఇచ్చాడు, కానీ ఇంతవరకు ఏ గ్లోవల్ అయితే మన సర్వర్కి ఫ్రీగా ఇవ్వలేదు. సో ఒక్క గ్లోవల్ అయితే ఏదైనా మన సర్వర్ కూడా ఫ్రీగా ఇస్తారంటున్నాడు. సో ఎప్పటివరకు మన సర్వర్కి ఫ్రీగా గ్లోవల్ అయితే వస్తుందో చూద్దాం గైస్. అండ్ ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క టాపిక్ అయితే అందరికీ అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోయినా, లేదంటే ఈవెంట్స్ పరంగా కానీ ఐటమ్స్ పరంగా కానీ, లేదంటే ఏ పరంగా అయినా మీకు డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఒకసారి కామెంట్ చేయండి గైస్, నేను కంపల్సరీగా అయితే రిప్లై ఇచ్చేస్తాను. సో వీడియో అయితే ఇంతే గైస్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన అయితే ఒక హెడ్ షాట్ ఇచ్చేయండి, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్కి అయితే ఫాస్ట్గా నోటిఫికేషన్ రావాలి కదా. సో దానికోసం అయితే హెడ్ షాట్ ఇచ్చేయండి గైస్, బెల్ ఐకాన్. అలాగే మీ దగ్గర ఏమన్నా వాట్సాప్ గ్రూప్స్ కనుక ఉన్నట్లయితే కంపల్సరీగా ఆ గ్రూప్స్కి షేర్ చేసి మన ఛానల్ని గ్రోత్ చేయడానికి ట్రై చేయండి గైస్. అండ్ గివ్అవేస్ అయితే ఉండబోతున్నాయి. సో ఫాస్ట్గా ఛానల్ అయితే గ్రోత్ చేయడానికి ట్రై చేయండి. అండ్ తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.